ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలార్జులుగా దేవుని పని కొరకు నిలబడాలట. దేవుని పని కొరకు వచ్చే వారముగా నిలబడాలి, ప్రకటించు వారముగా నిలబడాలి, దేవుని కొరకు ఎలుగెత్తి చాటే వారముగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏం కావాలి అని అంటే చాలా విషయాలు. మేము బలహీనలం కదా, మేము అలాంటి వాళ్ళం కదా, మేము ఇలాంటి వాళ్ళు. చాలామంది నేను బలహీనరాలని కదా, నేనేం చేయగలను దేవుని కోసం? లేకపోతే నా కుటుంబం అంత ఆత్మీయంగా ఉంటారు, నాకు ఎవరు సహకరించరు కదా, నేనేం నిలబడగలను, నేనేం చేయగలను? లేకపోతే అట్లా కదా, ఇట్లా కదా, ఏవేవో కారణాలు ముందు పెట్టుకుంటూ ఉంటారు. గిద్యోను వలె ఏవేవో కారణాలను, సాకుల్ని ముందు పెట్టుకుంటూ ఉంటారు. గిద్యోను వలె ఏమంటున్నాడు ఆయన? బలము తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలట? కొనుక్కుంటే వచ్చేది కాదు బలం. మరి ఎలా వస్తుంది అంటే బలము తెచ్చుకోమన్నాడు. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు పరాక్రమం గల బలార్జుడివి, నువ్వు చేయగలవు. దాని కొరకు నువ్వేం తెచ్చుకోవాలి? బలము తెచ్చుకో. బలము తెచ్చుకో. బలం తెచ్చుకుని దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నీలో పరాక్రమత్వాన్ని బయటకు తీస్తాడు.